హలో అందరికీ. మీరు రాజస్థాన్లో ఉంటున్నారు కదా, అక్కడ వంటలు ఉంటాయి కదా. ఒక వంట అన్న వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీకోసం ఒక్క వంట వీడియో ఏంటండి, వంటల సమూహాన్ని మీ ముందు తీసుకొచ్చాను. ఎడారిలో నివసించే రవాణాకు ఉపయోగపడే ఒక క్షీరత జంతువు ఈ వంటె. వీటిని ఎడారి వడ అని కూడా పిలుస్తుంటారు. వంటలు తమ మూపురంలో నిల్వ చేసుకునేది నీటిని కాదండి, కొవ్వుని. ఇవి చాలా కాలం పాటు నీరు ఆహారం లేకుండా ఎడారి వేడిని తట్టుకోగలవు. ఒంటె పాలు మాంసం మానవులకు చాలా ఉపయోగపడతాయి. వీటి వెంట్రుకలతో మనకి దుస్తులు తయారవుతాయి. ఒంటెల్లో రెండు ప్రధాన జంతువులు ఉన్నాయి. ఒక్క మూపురు ఉన్న దాన్నేమో డ్రొమోడెరీ అని పిలుస్తారు. పశ్చిమ ఆసియా ఆఫ్రికాలో ఉంటుంది. రెండు మూపురాలు ఉన్న దాన్నేమో బ్యాక్టీరియన్ అని చెప్పేసి పిలుస్తుంటారు. మధ్య ఆసియాలో ఉంటుంది. వీటి జీవితకాలం వచ్చేసి 40 నుండి 50 సంవత్సరాలు జీవిస్తాయి. వీటి శరీర నిర్మాణం వచ్చేసి 1.85 మీటర్లు భుజం ఎత్తులో, మూపురం వద్దేమో 2.15 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇవి ఒకేసారి 100 లీటర్ల నీటిని తాగగలదు. ఎడారిలో ప్రయాణానికి, సరుకులు రవాణాకు, పాలు మాంసం మరియు దుస్తుల తయారీకి ఒంటెలు చాలా ముఖ్యమైనవి. వీటిని ఒంటెను ఉష్ణము అని పిలుస్తారు తెలుగులో. తెలంగాణలో అయితేనేమో లొట్టెపిట్ట అని పిలుస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.